గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఒక్కసారిగా ములుగు జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోదావరిలో నీరు ఉగ్రరూపం దాల్చున్న అప్పుడు మంత్రి సీతక్క అక్కడికి చేరుకొని గోదావరి కరుణించమ్మ తల్లి అంటూ కొబ్బరికాయ కొట్టి శాంతించమని వేడుకున్నారు. అదేవిధంగా పలు లోతట్టు ప్రాంతాలను చెరువులు, కుంటలు, వాగులు అనేక మైన జలాన్ని తలపిస్తున్న ఈ చెరువులు, వంకలను స్వయంగా మంత్రి సీతక్క పర్యవేక్షించారు. అధికార యంత్రాంగంతో కలిసి పలు ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క. అదేవిధంగా అధికారులతో కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒకవేళ ముంపు ప్రాంతాలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సీతక్క అయితే ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా అధికారులతో కలిసి బస్సులో కూడా ప్రయాణిస్తూ మరి బోగత జలపాతాన్ని మాత్రం స్థితిగతులను అడిగి తెలుసుకున్న వరద ముప్పు ప్రాంతం ప్రజలను బోగత జలపాతం తిలకించడానికి వస్తున్న ప్రజలను లోపలికి వెళ్ళనీయకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని మంత్రి సీతక్క అయితే ఆదేశాలు ఇచ్చారు. బోగత జలపాతం దూరం నుంచి చూడాలని ప్రజలకు కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం గోదావరిని స్వయంగా పర్యవేక్షించారు సీతక్క. ఈ సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విష జ్వరాలు, అదే మలేరియా, డెంగ్యూ ఇలాంటి వచ్చే అవకాశం ఉన్న వల్ల ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని, సురక్షితమైన నీరు తాగాలి అని వారిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క. అదేవిధంగా ఈ యొక్క వర్షాకాలం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గర్భిణీలను కూడా మంచి ఆహారం, పౌష్టికాహారం అందించాలని